హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. ఇదిగోండి, ఇది దానిమ్మ మొక్క. డాబా మీదండి. ఈసారి ధైర్యంగానే ఎక్కేసాను డాబా మీదకి. ఇదిగోండి, ఇది ఈ పక్కన పింక్ డ్రాగన్ ఫ్రూట్ మొక్క. ఇదేమో రణపాల మొక్క. ఇది ఒక టబ్లో వేశారు. అందులోనే ఇది మల్బెర్రీ మొక్క. చిన్న చిన్న రెండు ఫ్రూట్స్ వచ్చినాయి. అవి మా అబ్బాయి కూడా తినేసాడు అప్పుడే. ఇదిగోండి, ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇది పింక్ పల్ప్ మాట. ఫస్ట్ దీనికి ఇవన్నీ మొగ్గలు వచ్చేసినాయి అంట. కానీ అవి డెలికేట్గా ఉండి మొత్తం అన్ని రాలిపోయి లాస్ట్కి ఈ ఒక్క మొగ్గ అయితే ఉంది. ఇదైతే హెల్దీగా వస్తుంది. కొంచెం ఒకటే మొగ్గ ఉంది కాబట్టి ఫ్రూట్ పెద్దగా కూడా వస్తుంది. లాస్ట్ ఇయర్ దీనికి 3-4 కాయలు వచ్చినాయి. ఈసారి మాత్రం ఎక్కువ వచ్చినాయండి. మా ఇంట్లో ఉన్నదైతే పింక్ పల్ప్. కాదు కాదు, మా ఇంట్లో ఉన్నది వైట్ పల్ప్, ఇది పింక్ పల్ప్. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రూట్స్. అటు పక్కన చూద్దాం నేను. ఇదిగోండి, ఇవన్నీ ఫ్రూట్స్ చాలానే వచ్చినాయి. ఆ పక్కకు కూడా ఉన్నాయి. ఇదిగోండి, మీకు ఎవరికైనా కుదిరితే ఇలానే డాబా మీద మీరు కూడా డ్రాగన్ ఫ్రూట్ మొక్కనైతే పెంచుకోండి. దీన్ని పెంచడం చాలా ఈజీ. మనం బయట కొనాలంటే చాలా కాస్ట్లీ ఈ ఫ్రూట్. ట్రై చేయండి. ఇదిగోండి, ఈ పందిరి గుర్తుందా? మన ఫస్ట్ ఫస్ట్ వీడియో, చిక్కుడుపాది వీడియో అదేనండి. ఈ పందిరి చిక్కుడుపాది అయితే ఎండిపోయింది, అది తీసేశారు. నల్లేరు మొక్క అప్పుడు చూసాం కదా మనం, అది. దీనికి కాయలు కూడా వచ్చినాయి చూడండి. దీన్ని పచ్చడి చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిదంట. నేనైతే ఎప్పుడు చేయలేదు, ఒకసారి ట్రై చేయాలి. దీన్ని పైన ఉన్నది మన స్కిన్కి తగిలితే అది మనకి ఇచ్చింగ్ వస్తుందంట. అందుకే కొంచెం జాగ్రత్తగా వేళ్లతో పట్టుకున్నాను. మీరు ఎప్పుడైనా దీన్ని పచ్చడి చేసుకుని తిన్నారా? నేనైతే ఎప్పుడు చేయలేదు. చేసి చూస్తాను ఒకసారి. పాదైతే చాలా హెల్తీగా ఉంది. మొత్తం అంతా అదే ఉంది పాదు. ఇప్పుడు వీటి పక్కన కరివేపాకు మొక్క, అలానే కింద మల్లెపూ మొక్క కూడా ఉందండి. వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని మొక్కలన్నీ ఎంత పచ్చగా గ్రీనరీగా అసలు ఎంత బాగున్నాయో. నాకు మొక్కలు ఉంటే చాలండి, ప్రాణం లేచి వస్తుంది. మొక్కలే కాదు, అదే కాయలు ఉన్నాయనుకోండి, అవి కోసే వరకు కూడా చెయ్యి ఊరుకోదు నాకు. ఇది కింద పక్కన మాట. కింద మల్లెపూలు ఉన్నాయి, కొద్దాం. ఇదిగోండి, ఆల్రెడీ మే నెలలో మొత్తం చెట్టంతా చాలా మొగ్గలు వచ్చినాయి. అవన్నీ అయిపోయాక మళ్ళీ కొంచెం చిన్న చిన్న అక్కడక్కడ మొగ్గలు వచ్చినాయి అంట. అవి అయితే కోస్తున్నాను. ఎన్నో రాలేదు, ఒక 6-7 వచ్చినాయి మొగ్గలు. కానీ ఇది పెద్ద మొగ్గ అవడం వల్ల మనకి 4 మొగ్గలు పెట్టుకున్నా చాలా స్మెల్ వస్తుంది. ఇంకా పైన ఉన్నాయి ఒక 4 మొగ్గలు, అవి కూడా కోసేసాను. నాకు కొయ్యడం అంటే చాలా సరదా అండి. పువ్వులు కానీ కాయలు కానీ, అంటే పువ్వులు అంటే అన్ని పూలు కోయను. అంటే గులాబీ పూలు అలాంటి చెట్టుకుంటేనే అందంగా అనిపిస్తాయి కదా. మల్లెపూలు, విరజాజులు ఇలాంటివి అయితే కోస్తాను. అయిపోయింది, ఇన్ని వచ్చినాయి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామంటే మొత్తం పని పాట ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నట్టు ఉంటుంది. ఈ సైకిల్ మా తమ్ముడు వాళ్ళ అబ్బాయిది మాట. వాడు తొక్కుతుంటే నాకు ఎందుకో చూసి సరదాగా తొక్కాలనిపించి ఒకసారి ఇవ్వరా నేను తొక్కుతానని చెప్పి తొక్కాను. అదే మన ఇంట్లో ఉంటే ఇలాంటి వేషాలు వేస్తామా? వెయ్యి. అంత టైం కూడా ఉండదు మనకి. అలా తొక్కుతుంటే నాకు ఎందుకో కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆ రోజులు గుర్తొచ్చినాయి. సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం మేము కాలేజ్కి. ఇది అమ్మ వాళ్ళ ఇంటి బయట రోడ్డు మీద మాట. ఇదిగోండి, ఇది మా పక్కింటి వాళ్ళ చెట్టు మాట. దానికి ఒక 2 మొగ్గలుంటే ఆంటీని అడిగి పోసుకున్నాను. ఒక మల్లెపూ చెట్టే కదండి, గోరింటాకు చెట్టు, బొప్పాయి చెట్టు, జామ చెట్టు, ఈ అన్ని చెట్ల మీద పడ్డాను నేను. మొత్తం అన్నీ కోసేసాను కూడా. ఆంటీ ఏం పర్లేదమ్మా కోసుకో అన్నారు. ఇది గోరింటాకు చెట్టు. ఈ చెట్టు ఆకైతే చాలా బాగా పండుద్ది. మా ఇంటి దగ్గర ఆంటీ అయితే, అంటే మేము ఉంటున్న భీమవరంలో ఉంటున్న ఆంటీ, నేను ఏలూరు ఎప్పుడు వెళ్ళినా తప్పకుండా గోరింటాకు అయితే తెమ్మంటారు. అంత ఇష్టం ఆంటీకి. చాలా బాగా పండుద్దండి.
కొమ్మలు విరిచేస్తున్నాను. వర్షం పడింది కదా, పచ్చగా చాలా బాగా కొత్త కొమ్మలు వచ్చి చాలా లేతగా ఉంది ఆకులు. అదిగోండి, ఇంత కోసాను, ఇంకా పక్కన కోస్తున్నారు. నేనైతే ఇన్ని కొమ్మలు విరిచానమాట. నాకు గోరింటాకు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. అది ఆకు. ఇదిగోండి బొప్పాయి కాయ, నా కోసం ఉన్నట్టుంది ఒక కాయ. దీన్ని వదలలేదు, కోసేసాను. నెక్స్ట్ జాన్ చెట్టు. జాన్ చెట్టుకి ఒక 2 days ముందే వాళ్ళు చాలా కాయలు ఉంటే అన్ని కోసేసారంట. ఆంటీ అన్నారు, అయ్యో నువ్వు వస్తున్నావని తెలుసుంటే కాయలు ఉంచేదాన్నమ్మా అని. ఏం పర్లేదు ఆంటీ, నాకు తినటం కన్నా కొయ్యటం ఇష్టం, పర్లేదు ఈ 4 కాయలు చాలు అని చెప్పి కొయ్యటం అయితే మొదలెట్టాను. నాలాగా మీకు ఎంతమందికి ఇష్టం ఇలాగా ఫ్రూట్ పికింగ్ అంటే? నాకైతే చాలా ఇష్టం అండి. స్ట్రాబెర్రీ పికింగ్ అంటే చాలా ఇష్టం నాకు. ఒకసారి అయితే వెళ్ళి కోసాం మేము స్ట్రాబెర్రీ తోటకి వెళ్ళి. ఇదిగోండి అక్కడక్కడ ఉన్న కాయలు. కాయ టేస్ట్ అయితే చాలా బాగుంది. క్యాచ్ పట్టుకుందాం అనుకున్నాను కానీ ఒక్క కాయ కూడా నా చేతికి అందలేదు. అన్నీ కిందే పడినాయి. అయినా వదలం కదా, ఎక్కడెక్కడ ఉన్నాయా కాయలన్నీ వెతికి వెతికి కోసేసాను. మా చిన్నప్పుడైతే మేము ఉంటున్న ఇంటికి ఆపోజిట్లో ప్లేస్ ఉండేది, ఖాళీ ప్లేస్. అందులో జామ చెట్టు, కొబ్బరి చెట్లు, అలాగే అన్ని రకాల పాదులు కూడా అమ్మ చిన్నప్పుడు పెట్టేవారు. అప్పటి నుంచి నాకు అనుకుంటా అలాగా చిక్కుడుకాయలు కోయటం, బీరకాయలు కోయటం ఆ ఇంట్రెస్ట్ అలా పెరిగిపోయినట్టుంది నాకు. అక్కడ జామ చెట్టు కూడా ఉండేది అన్నాను కదా, అదైతే స్ట్రైట్ గా కాకుండా ఇలా వాలుగా ఉండేది. మాకు ఎక్కడానికి చాలా ఈజీగా ఉండేది అనమాట. మేము వెళ్ళి ఆ చెట్టు దగ్గర, చెట్టు దగ్గర కాదు, చెట్టు మీద కూర్చొని ఆ చెట్టుకున్న కాయలు కోసుకొని అక్కడే కూర్చొని తినేసేవాళ్ళం నేను తమ్ముడు. ఆ చాలా బాగా అనిపించేది. చాలా కాయలు ఉండేవి, చాలా పాదులు పెట్టేవారు. మా అమ్మగారికి కూడా చాలా గార్డెనింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. నేను కూడా ఎప్పటికైనా ఒక ఖాళీ ప్లేస్ లో ఫ్రూట్స్ మొక్కలన్నీ పెంచాలని నా కోరిక. ఫ్రూట్స్ మొక్కలు పెంచే వీడియోస్ ఎప్పుడైనా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు అలా పెంచుతానా అనుకుంటూ ఉంటాను, కానీ త్వరలోనే చెయ్యాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.